హాయ్ వెల్కమ్ టు అపోలో ఆరోగ్యమస్తు. ఈ రోజు TV9 స్టూడియోలో ఉన్నారు డాక్టర్ V Naresh, సీనియర్ కన్సల్టెంట్ హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్, మినిమల్లీ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీ, అపోలో హాస్పిటల్స్ జూబ్లీహిల్స్. ఈ రోజు సర్తో మాట్లాడి హార్ట్ మరియు లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ కి సంబంధించి డాక్టర్ గారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హాయ్ సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హాయ్ అండి. సార్, జనరల్గా ఈ మధ్య కాలంలో చాలా రకాల సమస్యలు ఎక్కువగా వింటున్నాం. ఆఫ్టర్ కోవిడ్ హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి మాట్లాడుకుంటే జనరల్గా ఇది ఎలాంటి పేషెంట్స్కి చేయాల్సి వస్తుందంటారు? హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అన్నది జనరల్గా ఏంటంటే ఇప్పుడు రెగ్యులర్ డిజీజెస్ అంటే మనకు హార్ట్ అటాక్ లేకపోతే పుట్టుకతో ఉన్నది కంజెనిటల్ హార్ట్ డిజీజెస్ కాకుండా వేరే సెగ్మెంట్ ఆఫ్ డిజీజెస్ ఉన్నాయండి. దీన్ని ఏమంటే హార్ట్లో డైలేటెడ్ కార్డియోమయోపతి అంటాం, ఆర్ లంగ్స్లోని లంగ్స్ ఫైబ్రోసిస్ లైక్ ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్, కొన్ని డిజీజెస్ ఉన్నాయి. ఇవి కొంచెం జెనెటిక్ కనెక్టెడ్, అంటే ఫ్యామిలీస్లో మనకి వస్తూ ఉంటాయి. ఇన్ 90% ఆఫ్ ద రీజన్స్ కేసెస్లో మనకైతే కారణం తెలియదు. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం చూస్తుంటాడు పేషెంట్ అన్నమాట, మనకి ఫస్ట్ స్టేజ్లో వచ్చినప్పుడు మనకి నెమ్మదిగా వాళ్ళ తాలూకా ఫాలోఅప్ చేసుకుంటూ ఉంటే మేబీ విదిన్ 6 months to 9 months అలాగా మనకి తెలుస్తుంది వీళ్ళు కండిషన్ ఎలాగుంది, మెడిసిన్స్తో ఇంప్రూవ్ అవుతున్నారా లేదా అన్నది. అండ్ అట్ దట్ స్టేజ్ వీళ్ళకి లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం ఉంటుందని మనం డిసైడ్ చేసి వాళ్ళకి చెప్పొచ్చు. సార్, జనరల్గా మీరు ఇది ఎవరికి సజెస్ట్ చేస్తారు? హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ విషయానికి వస్తే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమంటారు? జనరల్గా మేము ఏం చేస్తామంటే వన్స్ ఈ పేషెంట్ ఏదైతే ఫస్ట్ వాళ్ళు కార్డియాలజిస్ట్కైనా లేకపోతే పల్మనాలజిస్ట్కైనా చూపిస్తారు. చూపించాక పల్మనాలజిస్ట్ కొన్ని రోజులు వాళ్ళకి టెస్ట్లు అవి చేసి ఆర్ కార్డియాలజిస్ట్ టెస్ట్లు అవి చేసి మెడిసిన్స్ పెట్టి చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ డైలేటెడ్ కార్డియోమయోపతి అన్నది హార్ట్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ ఎవరైతే ఎక్కువ మంది మాకు వస్తుంటారో ఏదైనా చిన్న వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు. వాళ్ళకి ఎప్పుడో కొన్ని నెలల క్రితం చిన్న వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చి హార్ట్కి ఎఫెక్ట్ అయ్యి ఆ తర్వాత హార్ట్ వీక్ అవుతుంది. ఇన్ ఆల్మోస్ట్ ఒక 50% to 60% స్టేజెస్లో వాళ్ళు మెడిసిన్స్ పెట్టి మనం వాళ్ళని సపోర్ట్ చేయగలిగితే వాళ్ళు రికవర్ అయిపోతారు. 30 to 40% సిచ్యువేషన్స్లో వాళ్ళు రికవర్ అవ్వని వాళ్ళు అప్పుడు మనకి ఆల్మోస్ట్ 6 months 9 months తర్వాత ఈ హార్ట్ ఫెయిల్యూర్ స్పెషలిస్ట్ ఉంటాము మేము, ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉంటాం, కార్డియాలజిస్ట్ ఇన్వాల్వ్ అయి ఉంటారు, హార్ట్ సర్జన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటారు. వీళ్ళు అప్పుడు ఇవాల్యుయేట్ చేస్తారు. మనకి స్పెసిఫిక్ కొన్ని టెస్ట్లన్నీ లైక్ 6-minute వాక్ టెస్ట్ లేకపోతే ఏమైనా ఇవన్నీ డిఫరెంట్ టెస్ట్స్ ఉంటాయి. అవన్నీ ఇవాల్యుయేట్ చేసిన తర్వాత అప్పుడు మనం వాళ్ళని హార్ట్ ట్రాన్స్ప్లాంట్ క్యాండిడేట్స్గా లేకపోతే లంగ్ ట్రాన్స్ప్లాంట్ క్యాండిడేట్స్గా డిసైడ్ చేస్తాం. సార్, ఇవాల్యుయేషన్ అంటున్నారు, మరి ఇవాల్యుయేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? ఎలాంటి టెస్ట్లు అవసరం అంటారు సార్? సో ఒకసారి మనకి హార్ట్ ట్రాన్స్ప్లాంటో లేకపోతే లంగ్ ట్రాన్స్ప్లాంట్ అని తెలిసిన తర్వాత ఈ పేషెంట్ తాలూకా కొన్ని మంత్స్లో ఆర్ మేబీ ఇన్ ఏ ఫ్యూ వీక్స్ దే విల్ రీచ్ టు ఏ స్టేజ్ ఆఫ్ ఎండ్ స్టేజ్ హార్ట్ డిజీజ్ అంటాం. ఎండ్ స్టేజ్ హార్ట్ డిజీజ్ అంటే ఈ హార్ట్ మసిల్ అనేది వీక్ అయిపోయింది, సో వీ హ్యావ్ టు రిమూవ్ దట్ హార్ట్ అండ్ పుట్ అనదర్ హార్ట్. సో ఇది మనకి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రొసీజర్ ఆర్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా అలాగే. సో అలాంటప్పుడు ఇంకొక పర్సన్ తాలూకా హార్ట్ మనం ఇచ్చినప్పుడు ఆ హార్ట్ తాలూకా రియాక్షన్ మన బాడీలో రిజెక్షన్ లేకుండా ఉండడానికి వీ హ్యావ్ టు డూ చాలా టెస్ట్స్ ఉంటాయండి. అంటే ఆల్ ఓవర్ ద బాడీ మనకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, సో ఐ డిపార్ట్మెంట్, ఈఎన్టీ డిపార్ట్మెంట్, డెంటల్ డిపార్ట్మెంట్, మనకి నెఫ్రాలజీ డిపార్ట్మెంట్, వీళ్ళందరూ కూడా అన్ని టెస్టులు చేసి వాళ్ళందరూ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత సో ఇవాల్యుయేషన్ అనేది అట్లీస్ట్ మనకు ఒక 4-5 days పడుతుంది. సో పేషెంట్ని మనం అడ్మిట్ చేసి వాళ్ళకి అన్ని డిపార్ట్మెంట్స్లో ఇవాల్యుయేషన్ చేసి ఒకసారి క్లియరెన్స్ వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళని హార్ట్ ట్రాన్స్ప్లాంట్ క్యాండిడేట్కి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ రిజిస్ట్రేషన్ అది చేపిస్తాం. సార్, ట్రాన్స్ప్లాంట్ చేయడానికి ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అండ్ కరెక్ట్ టైం ఎప్పుడైనా సజెస్ట్ చేస్తారు? సో నార్మల్లీ ఏంటంటే ఇప్పుడు ఒకసారి వాళ్ళు కార్డియాలజిస్ట్, హార్ట్ ఫెయిలియర్ కార్డియాలజిస్ట్ అయినా పల్మనాలజిస్ట్ దగ్గర చూపించిన తర్వాత సో కొన్ని రోజులు మెడిసిన్స్ పెడతారు. మెడిసిన్స్లో వాళ్ళు కొంచెం బెటర్ అయిన తర్వాత అండ్ వన్స్ ఇదేంటంటే ఒక పర్టికులర్ స్టేజ్ అంటే సపోజ్ ఫైబ్రోసిస్ అనుకోండి, కొంతమందికి విదిన్ 2-3 years ప్రోగ్రెస్ అయిపోయి ఎండ్ స్టేజ్ లంగ్ డిజీజ్కి వచ్చేస్తారు. హార్ట్ ఫెయిలియర్ కూడా అలాగే విదిన్ 2-3 years వాళ్ళు ఎండ్ స్టేజ్ డిజీజ్కి వస్తారు. సో మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఒకసారి హార్ట్ ఫెయిలియర్ ఎఫెక్ట్ అయిన తర్వాత లంగ్స్ అండ్ హార్ట్ ఎప్పుడు కనెక్టెడ్ ఉంటాయి. సో మనకి లంగ్స్ వరకు ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకోవాలి. ఒకసారి హార్ట్ ఎఫెక్ట్ అయిన తర్వాత లంగ్స్ కూడా డ్యామేజ్ అయ్యే స్టేజ్కి వచ్చేసరికి మనం చాలా అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిపోయినట్టు. సో మనం ఏం చేయాలంటే
ఎప్పుడైతే మనకి వచ్చారో హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్ లంగ్స్ అండ్ ఎస్పెషల్లీ మనం రైట్ సైడ్ హార్ట్ అంటాం, రైట్ వెంట్రికులర్ హార్ట్ ఫెయిల్యూర్ అన్నది డెవలప్ అవ్వకముందు మనం సర్జరీకి ప్లాన్ చేసి ఆయనకి ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే రిజల్ట్స్ చాలా బాగుంటాయండి. సో ఇది మనకి ఎర్లీ రిజల్ట్స్, మనకి ఎర్లీ అండ్ లాంగ్ టర్మ్ రిజల్ట్స్ కావాలనుకుంటే మనకి తొందరగా పేషెంట్కి మన ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే అప్పుడు మంచిది. సార్, ట్రాన్స్ప్లాంటేషన్ అప్పుడు హార్ట్ అండ్ లంగ్ విషయానికి వచ్చేసరికి ఈ రెండింటికి కూడా ప్రైమరీ సర్జికల్ రిస్క్లు ఏముంటాయంటారు? యూజువల్లీ ఏంటంటే మెయిన్ సర్జికల్ రిస్క్ ఏంటంటే ఇప్పుడు మనం అన్నీ క్రాస్ మ్యాచ్ చేస్తాం. ఇప్పుడైతే మనం ఒక డోనర్ హార్ట్ తీసుకొచ్చి రిసిపియంట్కి ఇస్తాము, ఎవరైతే పేషెంట్ రిసిపియంట్ అంటాం. డోనర్ ఎవరైతే మన హార్ట్ లంగ్స్ ఈజ్ ఏ బ్రెయిన్ డెడ్ పేషెంట్ అనమాట, ఎవరైతే యాక్సిడెంట్స్లో చనిపోయి వాళ్ళ బ్రెయిన్ అన్నది పనిచేయనప్పుడు వాళ్ళ తాలూకా రిలేషన్స్ నుంచి మనం పర్మిషన్ తీసుకొని అది గవర్నమెంట్ జీవన్ దాన్ ఆర్గనైజేషన్ ద్వారా కోఆర్డినేట్ అవుతుంది. సో వాళ్ళ తాలూకా బ్లడ్ పారామీటర్స్ ప్లస్ టిష్యూ పారామీటర్స్ అన్నీ మ్యాచింగ్ చేస్తాం. మ్యాచింగ్ చేసినా కూడా మ్యాక్సిమం మనకి 90 to 95% వరకే మ్యాచింగ్ అవుతుంది. ఆ 5 to 6% ఏదైతే మనకి మ్యాచింగ్ అవ్వదో దట్ కెన్ కాజ్ రిజెక్షన్స్. సో ఈ రిజెక్షన్స్ రాకుండా ఉండడానికి మనకు ముందుగానే యాంటీ రిజెక్షన్ మెడిసిన్స్ ఇవ్వాల్సి వస్తాయి. వాటిని మనం ఇమ్యూనోసప్రెసెంట్స్ అంటాం. దీస్ ఆర్ వెరీ కాస్ట్లీ అండ్ వెరీ స్ట్రాంగ్ మెడిసిన్స్. సమ్టైమ్స్ వాటికి వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో ఇంత మేజర్ సర్జరీ చేసినప్పుడు మనం ఈ రిజెక్షన్స్ అవి రాకుండా ఉండడానికి సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ పారామీటర్ మనం చూసుకోవాల్సింది. అప్పుడు మనకి ఈ ట్రాన్స్ప్లాంట్స్ అనేది చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది. సార్, జనరల్గా సర్జరీ అనగానే చాలామంది భయపడిపోతుంటారు పేషెంట్స్. డాక్టర్స్ చెప్తుంటారు కొంత కాంప్లికేటెడ్ సర్జరీ అని కూడా వింటుంటాం. సార్, ఈజ్ ఇట్ కాంప్లికేటెడ్ సర్జరీ? యాక్చువల్లీ చూడాలనుకుంటే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ వైజ్ చిన్నదైన అంటే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒక ఆపరేషన్ చేయడానికి మనకి మేబీ విదిన్ 2 hours అయిపోతుంది. బికాస్ మనకి ఎప్పుడైతే బ్రెయిన్ డెడ్ పేషెంట్ నుంచి హార్ట్ తీసుకొస్తామో అక్కడ మనం హార్ట్ స్టాప్ చేసినప్పుడు మనకి 4 hours టైం ఉంటుంది మళ్ళీ హార్ట్ స్టార్ట్ చేయడానికి. బియాండ్ 4 hours అయితే మనకి రిజెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. సో అందుకే సర్జికల్ ప్రాసెస్ మాత్రం చాలా స్పీడ్గా అవుతుంది. ఆఫ్టర్ దాట్ సర్జికల్ ప్రాసెస్ అయిన తర్వాత మనం అబ్జర్వేషన్ అనేది మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ అంటే మనకి ఇమ్యూనాలజీ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ ఇమ్యూనాలజీ డిపార్ట్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ అనమాట. ఫస్ట్ మనకి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అయినా లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత సో వీళ్ళు దాని కాకుండా ఇన్ఫెక్షన్ స్పెషలిస్ట్, దాని తర్వాత మనకి కార్డియాలజిస్ట్, ఇంటెన్సివ్ కేర్, వీళ్ళందరూ కలిసి వీ హ్యావ్ టు సీ దట్ ద హార్ట్ విచ్ ఈస్ మనం రిసిపియంట్లో పెట్టిన హార్ట్ రిజెక్ట్ అవ్వకుండా ఉండేటట్టు మనం చూడాలి. దానికి మానిటరింగ్ ఉంటుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద హార్ట్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ, హార్ట్ అయినా లంగ్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ అని. సో జనరల్లీ హార్ట్ సర్జరీ ఆర్ లంగ్ సర్జరీ తర్వాత బాడీలో ఎలాంటి చేంజెస్ ఎక్కువగా చూస్తుంటారు? ఎస్పెషల్గా మాట్లాడుకుంటే ఆర్గాన్ రిజెక్షన్ అనేది ఏ విధంగా ఉంటుంది? సో ఎస్పెషల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రెగ్యులర్ హార్ట్ సర్జరీ ఎప్పుడైతే మనం చేస్తామో బైపాస్ సర్జరీ అయినా లేకపోతే వాల్వ్ రిప్లేస్మెంట్ సర్జరీ అయినా లేకపోతే చిన్నప్పటి నుంచి ఉన్న డిఫెక్ట్స్ లైక్ హార్ట్లో ఉన్న హోల్స్ అవి క్లోజర్ చేసినప్పుడు హార్ట్ సర్జరీలో ఎక్కువగా చేంజెస్ ఉండవు. అందులో కూడా మనకి కొంచెం ఇన్ఫెక్షన్స్ అవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ వాళ్ళ రికవరీ విదిన్ 4 to 5 days ఆర్ మేబీ విదిన్ 6 to 7 days మ్యాక్సిమం అయిపోతుంటారు. ఎప్పుడైతే ట్రాన్స్ప్లాంటేషన్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ వస్తుందో హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే ఒక వేరే పేషెంట్ తలకు హార్ట్ తీసుకొచ్చి మనం ఎవరైతే డ్యామేజ్ అయిపోయిన హార్ట్ని తీసేసి పెడతాం. సో ఫస్ట్ ఇందులో 3 phases వస్తుందండి. ఫస్ట్ ఏంటంటే హైపర్ అక్యూట్ రిజెక్షన్ అంటాం. సపోజ్ బై ఛాన్స్ మనకి ఏదో ఒక కారణంగా సపోజ్ ఎమర్జెన్సీలో అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఒక పేషెంట్ సపోజ్ చాలా సిక్గా ఉన్నారు, లైక్ సపోజ్ ఆయన బ్లడ్ గ్రూప్ బి పాజిటివ్ అనుకోండి, మనకి ఇమీడియట్గా బి పాజిటివ్ హార్ట్ దొరకలే. అప్పుడు సమ్టైమ్స్ వీ క్యాన్ గివ్ అది ఏబిఓ ఇన్కంపాటబుల్ డొనేషన్ అంటాం. సో వేరే గ్రూప్ తాలూకా హార్ట్ మనకి దొరికితే వీ కెన్ గివ్ బికాస్ ఇట్ ఈస్ యూజ్ అంటే దాన్ని మనం లైఫ్ సేవింగ్ మెజర్గా చూసుకుంటాం. సో అలాంటి సిచ్యువేషన్ అప్పుడు మనకి రియాక్షన్ అవుతుంది. ఆ రియాక్షన్ని మనం మేనేజ్ చేయడానికి ఏం చేస్తామంటే వీ హ్యావ్ టు గివ్ లిటిల్ హయ్యర్ టైప్స్ ఆఫ్ ఇమ్యూనోసప్రెషన్ ఆర్ ట్రీట్మెంట్స్ అనమాట. ఒక్కొక్కటి ఏమంటామంటే ప్లాస్మా ఫెరెసిస్ అంటాం. ఈ రియాక్షన్ అవ్వకుండా ఆ ప్లాస్మా బాడీ తాలూకా బ్లడ్ అంతా తీసి దాంట్లో మనం రియాక్షన్ అయ్యే మెటీరియల్ అవన్నీ కూడా అవ్వకుండా దాన్ని
ఒక ప్రాసెస్లో ప్లాస్మా ఫెరెసిస్లో చేస్తాం. సో ఈ ప్రాసెస్ అంతాను ఈజ్ ఏ వెరీ సపోర్టివ్, అంటే దానికి పేషెంట్కి ఈ ప్రాసెస్ అవుతున్నప్పుడు వెరీ హైలీ నాన్ ఇన్ఫెక్షన్ అండ్ వెరీ స్టెరైల్ అంటే మనకి ఎక్కడ ఇన్ఫెక్షన్ లేకుండా ఉండేటట్టు ఒక స్పెషల్ ఐసీయూలో పెట్టించాలి. మనకి ట్రాన్స్ప్లాంట్ ఐసీయూ ఉంటుంది. ఆ ట్రాన్స్ప్లాంట్ ఐసీయూలో ఏంటంటే ఏ పర్సన్ కూడా మనం విదౌట్ డ్రెస్సెస్ అవి చేంజ్ చేసుకొని టోటల్గా వాళ్ళని క్లీన్ చేసి వెళ్తారు. ప్లస్ చాలా హైజీన్గా ఉండాలి. ప్లస్ అందులో పాజిటివ్ ప్రెషర్ వెంటిలేషన్ అంటాం. పాజిటివ్ ప్రెషర్ అంటే మనకి ఎయిర్ అన్నది బయట నుంచి లోపలికి వెళ్ళదు. సో ఫిల్టర్డ్ ఎయిర్ని మనం త్రూ హెపా ఫిల్టర్స్ నుంచి మనం ఆ ఐసీయూలోకి పుష్ చేస్తాం. అండ్ బయట ఉన్న ఎయిర్ లోపలికి వెళ్ళకుండా చూసుకోవాలి. ఆ పాజిటివ్ ప్రెషర్ ఈ ఐసీయూ అంతా మేనేజ్ చేయడం అండ్ త్రూఅవుట్ మా పేషెంట్కి ట్రీట్మెంట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ వెరీ సెన్సిటివ్ ప్రాసెస్. అది మనకి ఓవర్ ద వీక్స్ నడుస్తూ ఉంటుంది. సో ఈ రిజెక్షన్ రాకుండా ఉండడానికి వెల్కమ్ బ్యాక్. సార్, పోస్ట్ సర్జరీ హాస్పిటల్లో ఎన్ని డేస్ ఉండాలంటారు? ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలాంటి కేర్ అవసరం అంటారు సార్? యూజువల్లీ ఏంటంటే మనకి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అనే పేషెంట్స్ తొందరగానే రికవర్ అవుతారండి. రిజెక్షన్ అవ్వలేదు అనుకుంటే ఒక 3 to 4 days ఐసీయూలో ఉంటారు. ఆఫ్టర్ దట్ దాని అయిపోయిన తర్వాత ఒక 7 to 10 days, అంటే మనకి రఫ్గా చూసుకుంటే ఒక 2 వారాలు హాస్పిటల్లో ఉంటారు. రిజెక్షన్ తాలూకా సిమ్టమ్స్ ఏమీ లేవు అనుకుంటే. సపోజ్ ఏమైనా రిజెక్షన్ అనే సిమ్టమ్స్ వస్తే వాళ్ళకి అప్పుడప్పుడు ఏంటంటే ఎక్మో అనే సపోర్ట్ అవసరం పడవచ్చు. వెరీ హై రిజెక్షన్, సపోజ్ హార్ట్ తాలూకా ఫంక్షన్ వీక్ అయ్యి, యూజువలీ ఆ రియాక్షన్స్ చూడవండి, బట్ అప్పుడప్పుడు మనకి వస్తుంటాయి. అప్పుడు ఎక్మో అనే సపోర్ట్, ఎక్మో అంటే ఇట్ ఈస్ అన్ ఆర్టిఫిషియల్ హార్ట్ లంగ్ మెషిన్ అన్నమాట. సో ఆ రిజెక్షన్ వచ్చే టైంలో మనం ఒక 4-5 days ఏం చేస్తామంటే ఆయన తాలూకా బ్లడ్ అంతా కూడా మనకి హార్ట్ లంగ్ మెషిన్ అన్న మెషిన్కి కనెక్ట్ చేస్తాం. సో ఈ హార్ట్ అన్నది నెమ్మదిగా మనకి రిజెక్షన్ తాలూకా ఫీచర్స్ అన్నీ నెమ్మదిగా తగ్గిపోయే టైం కల్లా హార్ట్ లంగ్ మెషిన్ అన్నది మళ్ళీ నెమ్మదిగా తీసేస్తాం. సో ఆ టైంలో మేబీ హీ మే నీడ్ అనదర్ 2 weeks ఎక్స్ట్రా. సో ఐదర్ మనకి 2 weeks to 4 weeks మ్యాక్సిమం రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ఎక్మో వల్ల ఒక మనిషిని బ్రతికించే అవకాశాలు ఉంటాయా సార్? ఎక్మో అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ మెషిన్ అండి మాకు, ఎస్పెషలీ మా హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్స్కి. అండ్ ఇప్పుడు ప్రస్తుతం సిట్యువేషన్లో ఏంటంటే మీరు కొన్ని సిట్యువేషన్స్లో చూస్తారు, ఎక్మో అన్నది ఇట్ ఈజ్ అన్ ఆర్టిఫిషియల్ లైఫ్ సపోర్టింగ్ మెషిన్. సపోజ్ మనకి కొన్ని దగ్గరలో మనకి ఎమర్జెన్సీలో సడన్గా హార్ట్ అటాక్ అయ్యి వస్తుంటారు, మీరు కొన్ని న్యూస్లో గట్రా వినుంటారు. చాలామంది ఈవెన్ చాలామంది హై ప్రొఫైల్ ఉన్న పర్సన్స్ వాళ్ళు వచ్చినాక ఇమీడియట్ మనం మెజర్స్ ఇస్తాం. ఒక 1/2 hourలో వాళ్ళని రికవర్ అవ్వలేదనుకోండి, అప్పుడు ఎక్మో మెషిన్ పెట్టేస్తే వీ కెన్ సపోర్ట్ హిస్ లైఫ్. సార్, జనరల్గా అంటూ ఉంటారు ఈ ఎక్మో తీసుకోవడం వల్ల, ఈ ప్రాసెస్ వల్ల కూడా తర్వాత వాళ్ళు రికవర్ అయ్యాక ఎక్కువగా వీక్ ఉంటారు, వాళ్ళ బాడీపై ఇంపాక్ట్ ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇవన్నీ అపోహలే సార్, నిజం అనుకోవచ్చా? ఎక్మో అన్నది ఒకటి ఏంటంటే సపోజ్ అంటే ఎక్మో మనకి ఎక్కువగా కోవిడ్ టైంలోని బాగా యూటిలైజ్ అంటే బాగా అందరికీ కూడా అవగాహన వచ్చింది. ఎందుకంటే కోవిడ్ పేషెంట్స్లో ఏంటంటే లంగ్స్ ఒకటే కాకుండా బాడీలో ఉన్న చాలా సిస్టమ్స్ కూడా ఎఫెక్ట్ అయ్యాయి. అలాంటి కండిషన్లో మనం ఎప్పుడైతే ఎక్మో పెట్టామో, ఎక్మో ఎక్కువ రోజులు నడిచింది అనుకోండి, అంటే 4 weeks లేకపోతే మంత్స్ కూడా పెట్టాము మేము కోవిడ్ పేషెంట్స్లో. ఆ స్టేజ్లో మనిషి వీక్ అయ్యి బాడీలో ప్రోటీన్స్ అవి తగ్గిపోయి బాడీ తాలూకా మసిల్ మాస్ తగ్గిపోయి ఆ టైంలో వాళ్ళు రికవర్ అవ్వడం కూడా కష్టం. బట్ మనం ఈ సిట్యువేషన్స్లో ఎప్పుడైతే మనం 5 days to 10 days ఎక్మో పడితే యూజువలీ వాళ్ళకి ఎక్కువగా వీక్నెస్ ఉండదు. అనదర్ 4-5 days ఆర్ ఈవెన్ 1 weekలో వాళ్ళు రికవర్ అయ్యి మనం న్యూట్రిషన్ అది బాగా పెడితే దే కెన్ రికవర్ అండ్ ఆల్సో గో బ్యాక్ టు హోమ్ అన్నమాట. సార్, పోస్ట్ సర్జరీ మెడికేషన్ ఎలా ఉండాలంటారు? అండ్ ఫిజియోథెరపీ కంపల్సరీ అంటారు సార్, దీని రోల్ ఎంతవరకు ఉంటుందంటారు? పోస్ట్ సర్జరీ ఒకటి ఏంటంటే రీహాబిలిటేషన్ అంటామండి. ఏ పేషెంట్కైనా మనకి బైపాస్ సర్జరీ చేసినా లేకపోతే ఈవెన్ ట్రాన్స్ప్లాంట్ చేసినా, ట్రాన్స్ప్లాంట్లో ఎక్కువ రీహాబిలిటేషన్ అవసరం ఎందుకు ఉంటుందంటే మనం వెరీ స్ట్రాంగ్ మెడిసిన్స్ ఇస్తాం. ఆ మెడిసిన్స్ ఏంటంటే ఇమ్యూనోసప్రెసివ్ మెడిసిన్స్ అంటాం. ఇమ్యూనోసప్రెసెన్స్ అంటే మన బాడీలో మనం ఫైట్ చేసే ఇన్ఫెక్షన్స్కి అవి ఫైట్ చేసే స్ట్రెంగ్త్ని తగ్గిస్తుంది, ఎందుకంటే రిజెక్షన్ అవ్వకుండా చూడడానికి. ఆ టైంలో ఏంటంటే మనం జనరల్గా బాడీ కొంచెం ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంటే
మంచిది. యూజువలీ మనకి లంగ్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ అయినా హార్ట్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ అయినా కొంచెం వీక్గా ఉంటారు. ఎందుకంటే ఓవర్ ద టైం వాళ్ళ హార్ట్ ఫెయిలియర్ ఉండడం వల్ల వాళ్ళు నార్మల్గా తీసుకున్న డైట్ కూడా తక్కువ ఉంటుంది, ఎక్కువ డైట్ తినలేరు, హై ఫ్యాట్ ఫుడ్ పెట్టలేము, ప్రోటీన్ ఫుడ్ పెట్టినా కూడా వాళ్ళు తీసుకోలేరు. సో ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వల్ల వాళ్ళ న్యూట్రిషన్ వీక్ ఉంటుంది. సో మనం ఏం చేస్తామంటే వాళ్ళని రీహాబిలిటేషన్ యూనిట్, ఫర్ ఎగ్జాంపుల్ మా అపోలో దీంట్లోని అపోకోస్ అని మన రీహాబిలిటేషన్ యూనిట్ ఉంది. వీ హ్యావ్ ఏ కంప్లీట్లీ లంగ్ ట్రాన్స్ప్లాంట్, హార్ట్ ట్రాన్స్ప్లాంట్కి రీహాబిలిటేషన్ చేయడానికి స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే లంగ్ ట్రాన్స్ప్లాంట్ ఎక్కువగా రీహాబిలిటేషన్ అవసరం. ఎందుకంటే వాళ్ళకి లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు మనకి 2 సైడ్ల నుంచి కట్ చేయవలసి వస్తుంది, 2 సైడ్లో లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు. సో కట్ చేసినప్పుడు ఆ వూండ్ వల్ల వాళ్ళకి పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్, మసిల్స్ పెయిన్స్ కూడా తగ్గడానికి లంగ్ తాలూకా ఎక్సర్సైజెస్, రీహాబిలిటేషన్ ఎక్సర్సైజెస్ చాలా ఇంపార్టెంట్. యూజువలీ మనకి ఏంటంటే ఒక 2 weeks to 3 weeks ఆర్ మ్యాక్సిమం 4 weeks వరకు రీహాబిలిటేషన్ చేస్తే వాళ్ళు దెన్ దే కెన్ గో బ్యాక్ టు దర్ హోమ్ అండ్ వాళ్ళు అక్కడ రికవరీ అవ్వచ్చు అనమాట. సార్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత హాస్పిటల్కి దగ్గరలోనే ఉండాలంటారా? లైక్ చాలామంది చాలా ప్లేసెస్ నుంచి వచ్చి సర్జరీ చేయించుకొని వెళ్ళిపోతారు, కానీ ఒక హెసిటేషన్ ఉంటుంది, అమ్మో ఏ రాత్రి ఏం జరిగితే ఎలా ఉంటుందో, హాస్పిటల్కి దగ్గర ఉంటే బాగుండేదేమో, ఇలా రకరకాలుగా ఆలోచిస్తుంటారు సార్. మీరు వాళ్ళకి ఏం చెప్తారు? సో ఇలాంటి సిచ్యువేషన్లో మేము ఇంతకుముందు ఎప్పుడైతే హాస్పిటల్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత, మన ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఒక 3 months వరకు హాస్పిటల్లో లేకపోతే విదిన్ ద సిటీ ఉండమని చెప్తాం. బట్ ఇన్ ఏ వెరీ క్లీన్ ఎన్విరాన్మెంట్, ఎక్కడ కూడా మనకి ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఉండేటట్టు మంచి వెంటిలేటెడ్ రూమ్లో ఉండాలి. ఏదో క్లోజ్డ్ రూమ్స్ లాగా, చిన్న హోటల్లో రూమ్ లాగా కాకుండా ఏదో ఒక రూమ్లో ఉండడం మంచిది. సో ఈ సిచ్యువేషన్లో ప్రస్తుతం పరిస్థితుల్లో ఏంటంటే ఈ సిచ్యువేషన్ పాసిబుల్ కాకపోవచ్చు చాలామందికి. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మన అపోలో హాస్పిటల్ ఏదైతే ఉన్నాయో వీఆర్ హ్యావింగ్ అంటే మనకి చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఇప్పుడు అపోలో విశాఖపట్నం ఉంది, లేకపోతే అపోలో కరీంనగర్ ఉంది, అపోలో మాకు దగ్గరలో ఉన్న అపోలో భోపాల్లో కూడా ఉన్నది, అపోలో లైక్ దిస్ డిఫరెంట్, అపోలో కోల్కతాలో ఉంది. సో సపోజ్ కోల్కతా నుంచి మా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చారనుకోండి, వాళ్ళని ఏం చేస్తామంటే ఒకసారి ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఒక 1 month మనకి వన్స్ వీఆర్ వూండ్స్ అవి మనకి కుట్లవి హీలింగ్ అయిపోయి స్టిచెస్ అవి తీసేసాం, బాగానే ఉన్నారనుకుంటే వాళ్ళని మళ్ళీ వాళ్ళ ఇంటికి పంపించేసి అక్కడ ఉన్న డాక్టర్లు, అక్కడ కూడా మా స్పెషలిస్ట్ ఎవరైతే ఉన్నారో, పల్మనాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో, ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ ఉన్నారో వాళ్ళ ద్వారా వాళ్ళకి ట్రీట్మెంట్ కంటిన్యూ చేయించి మానిటరింగ్ చేస్తాం. ఇంకొకటి ఏంటంటే వీ కెన్ ఆల్వేస్, ఇప్పుడు ఆన్లైన్ కన్సల్టేషన్స్ ఉన్నాయి కాబట్టి ఒక ఫిక్స్డ్ టైంలో వాళ్ళ తోటి మనం కంటిన్యూస్గా ఆన్లైన్ కన్సల్టేషన్ చేసుకొని వీ కెన్ మేనేజ్ చేయొచ్చు. సో ఆఫ్టర్ సర్జరీ అయిపోయిన తర్వాత అన్ని రోజులు ఇక్కడ ఉండాలని ఏమి కంపల్సరీ కాదు. సర్టన్ సిచ్యువేషన్ మనకి వెరీ కాంప్లికేటెడ్ సర్జరీ అయ్యి వాళ్ళకి ఇంకా పూర్తిగా రికవర్ అవ్వలేదు అనుకుంటే వాళ్ళని ఉంచుతాం. స్ట్రేట్ ఫార్వర్డ్గా వాళ్ళు హీల్ అయిపోయారు అనుకుంటే వాళ్ళని ఇంటికి పంపించేస్తాం. సార్, జనరలీ ఈ హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ విషయానికి వస్తే ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువగా సర్జరీ చేస్తుంటారు సార్? హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్ప్లాంట్, కంబైన్డ్ హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ అన్నది యూజువల్గా ఏం చేస్తామంటే కొన్ని సిచ్యువేషన్స్లో బోత్ హార్ట్ అండ్ లంగ్ ఎఫెక్ట్ అయ్యింది చిన్నప్పటి నుంచి ఉంటుందండి. అది ఇడియోపాథిక్ పల్మనరీ హైపర్ టెన్షన్ అంటాం. లేకపోతే కొన్ని సిచ్యువేషన్స్ ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి హార్ట్లో ఉన్న హోల్ క్లోజ్ చేయలేదనుకోండి, వాళ్ళని ఒక 10 years వరకు అలాగా కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళు డాక్టర్ సరిగ్గా కన్సల్ట్ చేయకపోవడం వల్ల లంగ్స్ తాలూకా ప్రెషర్ పెరిగిపోతే కంబైన్డ్ హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం ఉంటుంది. సో ఈ సిచ్యువేషన్ యూజువలీ మనకి చూడాలనుకుంటే 10 years, 15 years, మ్యాక్సిమం 20 years ఏజ్లో అవసరం పడుతుంటుంది. ఎయిదర్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అన్నది ఒకటి డైలేటెడ్ కార్డియోమయోపతి అంటాం. ఈ డైలేటెడ్ కార్డియోమయోపతి అన్నది యూజువల్గా మనకి యంగ్ పీపులే. ఇంకొక కండిషన్ కూడా ఏంటంటే పోస్ట్ పార్టమ్ కార్డియోమయోపతి అంటాం. ఆఫ్టర్ డెలివరీ కొంతమంది లేడీస్కి పోస్ట్ పార్టమ్ కార్డియోమయోపతి 3-4 months తర్వాత వస్తుంటుంది. సో ఈ సిచ్యువేషన్ కూడా మనకి యంగ్ పీపుల్లోనే 30 years అలాగే ఏజ్. సీనియర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సీనియర్ సిటిజన్స్ అంటే 65 years, 70 years, మ్యాక్సిమం 70 years ఏజ్లో ఇష్కెమిక్ కార్డియోమయోపతి అంటాం. ఇష్కెమిక్ అంటే వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చి సపోజ్ బైపాస్ సర్జరీ అయ్యి వాళ్ళకి స్టెంట్స్ పడి 2-3 procedures అయ్యి హార్ట్ వీక్ అయిపోయింది, వాళ్ళకి కూడా ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం పడుతుంటుంది. సార్, అపోలో హాస్పిటల్స్ హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రోగ్రామ్ డీటెయిల్స్ చెప్పండి సార్. అపోలో హాస్పిటల్స్ హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ ఇన్స్టిట్యూట్
ఏదైతే మాకు హైదరాబాద్లో ఉందో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ బికాజ్ దాంట్లో ఏంటంటే వీఆర్ హ్యావింగ్ ద ఎక్స్పర్ట్స్ ఎవరైతే ట్రాన్స్ప్లాంట్ రిలేటెడ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారో ఆల్మోస్ట్ ఫర్ ద లాస్ట్ 30 years నుంచి ఎప్పుడైతే మనకి ఇండియాలో స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా ట్రాన్స్ప్లాంటేషన్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు సర్జన్స్, ఇంటెన్సివ్ కేర్ డాక్టర్స్ ప్లస్ టెక్నికల్ హార్ట్ లంగ్ మెషిన్, ఎక్మో మెషిన్ నడిపించిన టెక్నికల్ స్టాఫ్ అందరూ కూడా టోటలీ డెడికేటెడ్ ఉన్నారు. సపోర్ట్ ఫ్రమ్ అదర్ డిపార్ట్మెంట్స్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్. అంటే మనకి ఈ పేషెంట్కి సపోజ్ నెఫ్రాలజీ సపోర్ట్ కావాలనుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ డిపార్ట్మెంట్. అండ్ వీ హ్యావ్ ట్రాన్స్ప్లాంట్ ఇమ్యూనాలజీ. మనకి చూడాలంటే హైదరాబాద్లో ఉన్న ట్రాన్స్ప్లాంట్ ఇమ్యూనాలజీ ఒట్టి అపోలో హార్ట్ ఇన్స్టిట్యూట్ మా దీంట్లోనే ఉన్నది. ఇంకా ఐడి డిపార్ట్మెంట్, అలాగా మనకి పల్మనాలజీ డిపార్ట్మెంట్ వీఆర్ హ్యావింగ్ ద మ్యాక్సిమం నంబర్ ఆఫ్ పల్మనాలజిస్ట్, సీనియర్ పల్మనాలజిస్ట్. కార్డియాలజిస్ట్ అన్నది కూడా వీఆర్ హ్యావింగ్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సీనియర్ కార్డియాలజిస్ట్. వీళ్ళందరూ కూడా మనం డిసైడ్ చేస్తాం ఏ పేషెంట్కైనా చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా. సో ఈ అన్ని కోఆర్డినేషన్ ఉండడం వల్ల వీఆర్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ విచ్ వీఆర్ గివింగ్ యాజ్ ఫర్ అస్ హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇస్ కన్సర్న్. రైట్, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాళ్ళ అపోలో ఆరోగ్యమస్తు. చూస్తూనే ఉండండి TV9.